కేజీన్నర ఊరమిరపకాయలు తీసుకొచ్చా. దీంట్లో వేసాను చూసారు కాయలు ఇవి ఇవి మొత్తం పిన్నీస్తో ఇది చూసారా ఇలా చీల్చాలి. చీల్చి వేసేసాను. వేసినాక ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తున్నాను చూడండి. జాయింట్గా వేసుకోవటం ఉప్పు మొక్కలకి పట్టేంత ఉప్పు వేసుకొని తర్వాత ఊరమిరపకాయలు దీంట్లో మజ్జిగ కూడా ఉన్నాయండి ఈ డబ్బాలో. ఇవి పట్టినాయి క్యాన్కి సరిపోయినాయి. ఇవి వచ్చి ఊరమిరపకాయలు కేజీన్నర కొన్నానండి మార్కెట్లో. కేజీన్నర కొంటే కొద్దిగా పోయినాయి తప్ప బాగానే ఉన్నాయి. ఇవి కేజీ పెరుగండి. ఇది వెన్నపూస తీయలేదు, చిక్కగా ఉన్నాయి. ఇది వేసారా ఇక వెన్నపూస కూడా వేస్తేనే బాగుంటుంది. ఊరమిరపకాయలు బాగుంటాయి. ఒక సంవత్సరానికి ఒక 5 కేజీలు ఊరమిరపకాయలు పెట్టుకున్నారనుకో సరిపోతుంది. 5 కదా, 5 సరే. వెన్నపూస చూసారు ఎట్లుందో. ఊరమిరపకాయలు బాగుంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఇవి రేపు ఎండేసుకోవాలి. తీసేసి దీంట్లో మళ్ళీ సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో మజ్జిగలో వేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ అయితే ఇప్పుడు ఈ 3 రోజులు మధ్యలో వేసి తీసి మధ్యలో వేసి తీసి ఎండబెట్టుకున్నాక 4వ రోజు నుంచి అక్కర్లేదు. సరిపోతాయి ఆ మజ్జిగే. అప్పుడు ఇంకొక కేజీన్నర లేకపోతే ఇంకొక కేజీ ఊరమిరపకాయలు తీసుకొని ఇదే మజ్జిగలో వేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనకు సరిపోద్ది. దీంట్లో నిమ్మకాయ కోద్దాం. ఇదిగోండి, ఒక నిమ్మకాయ కోసి పిండుతా. నిమ్మకాయ పిండుతున్నారు పిల్లలు. అది రసం, నిమ్మకాయ రసం బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. దీంట్లో జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటారండి. జీలకర్ర పౌడర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. చాలు, ఇటుకి చూద్దాం, అందే చూద్దాం. చాలు. నేను ఆల్రెడీ ఒక ట్రిప్ పెట్టాను ఊరమిరపకాయలు. దాంట్లో ఏమైందంటే వెన్నపూస తీసేసిన మజ్జిగ పెట్టాను. దాని మూలాన కొద్దిగా చప్పదనం వచ్చింది. ఒక 1 కేజీన్నర వేసాను. ఇవి 1 కేజీన్నర అనమాట. చాలు. తీసేయండి. చాలా ఒకసారి మళ్ళీ నిమ్మకాయ వేసాం కదా, ఒకసారి కలుపుకుంటే మనకి నిమ్మ ఇది కూడా పట్టింది. ఇది ఇదంతా గిన్నెకి రాయండి. ఇట్లా వెన్నపూస అంత గిన్నెకి రాయండి. కాసి దీని మీద వేసేసి లే చాలు. ఇంకా పెట్టేవి ఎందుకు, మళ్ళీ తీసి చేతులు ఇక్కడికి వచ్చుకోపండి. ఊరమిరపకాయలు ఇవి సరిపోతాయి. అది కూడా సరిపోతుంది. కొద్దిగా వేద్దాం, మంచిగా వేసాం కదా.
రేపు తీసి ఎండబెడతానండి ఇవి ఊరమిరపకాయలు. బాగుంటాయి ఊరమిరపకాయలు.